హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో డెలిషియస్, హెల్తీ, క్విక్గా చేసుకునే ఒక మంచి హెల్తీ ఓట్స్ చీలా రెసిపీని చూపించబోతున్నాను. ఓట్స్ చీలాని క్విక్గా ఒక 10 మినిట్స్లో మనం బ్రేక్ఫాస్ట్లో లేదా డిన్నర్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను దీనికోసం 1 కప్ ఓట్స్ని తీసుకున్నాను. ఒక బౌల్లో ఓట్స్ని వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ ఓట్స్ని వేసేసుకోవాలి. ఓట్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ ఓట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఓట్స్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని ఇందులోనే 1 కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండిలో కూడా మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్రీన్ చిల్లీ, అలాగే 1 ఇంచ్ జింజర్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీ స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం పసుపును కూడా వీలైనంత వరకు డైట్లో యూస్ చేయడానికి ట్రై చేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా వేసుకోకూడదు. మనకి ఈ రెసిపీకి మన కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంట్. వాటర్ని ఎక్కువగా వేయకూడదు. మీరు కావాలంటే మిక్స్ చేసుకునేటప్పుడు సరిపోలేదు అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు తురుముకున్న క్యారెట్, అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్, నేను ఇందులో కొత్తిమీర అలాగే మునగాకుని వేసుకున్నాను. మునగాకు నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇందులో మీరు ఏవైనా ఆకుకూరలను కూడా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఇందులో ఇంకా క్యాబేజీ తురుమును కూడా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వాము, అలాగే కొంచెం జీలకర్రను కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. వాము, జీలకర్ర వేయడం వల్ల మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాట్ ప్యాన్ పై మరీ హాట్గా ఉండకూడదు, మీడియం హాట్లో ఉన్నప్పుడు మనం ఈ బ్యాటర్ని తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. మరీ మనం దోశ తిప్పినట్లుగా తిప్పేయకూడదు, చాలా స్లోగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓట్స్ చీలా అనేది బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్విక్గా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో ఎలాంటి కాంబినేషన్ కూడా అవసరం లేదు. కర్రీ లేకపోయినా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, లోపల కుక్ అవ్వదు. హై ఫ్లేమ్లో పెడితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్టీగా, డెలిషియస్గా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మూత పెట్టుకుని ఈ విధంగా 2 సైడ్స్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి హెల్తీ అండ్ టేస్టీ డెలిషియస్ ఓట్స్ చీలా అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ పాలకూర పప్పుతో తీసుకుంటున్నాను. దీంట్లోకి ఎలాంటి కాంబినేషన్ లేకపోయినా ఈజీగా ప్లెయిన్గా తీసేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. లేదా పికెల్తోనైనా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా అండ్ క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.